హాయ్ బదు మసాలా పప్పు అనేది ఒక కర్రీ చూపిస్తూ ఉంటాను. జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది. దానికి వచ్చేసి ఒక కప్పు కందిపప్పు ఎత్తుకోవాలా, 1/4 కప్పు శనగపప్పు ఎత్తుకోవాలా, 1/4 కప్పు పెసరపప్పు ఎత్తుకొని ఇవన్నీ కడుక్కొని ఒక 1/4 గంట నానపెట్టేసుకుంటాం. మనము నానపెట్టిండే వాళ్ళు కుక్కర్లోకి వేసుకొని ఒక 2 విజిల్స్ కూపించుకుంటాం. పెట్టుకొని 2-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయినాక సాసులు కొంచెం వేసుకోవాలా. అది చిట్లల్లా సాసులు చిట్లింది. మనము 2 పెద్ద ఎర్రగడ్డలు, కరివేపాకు, ఒక పెద్ద తెల్లగడ్డ అంతా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము. ఎర్రగడ్డలు మీడియంగా కట్ చేసుకొని వేసేయండి. 2 ఎర్రగడ్డలు బాగా పడుతుందండి. ఇది మసాలా పప్పు చపాతీ కానీ, రొట్టి కానీ, జొన్న రొట్టెకి కానీ ఏమిటికన్నానో చాలానే బాగుంటుంది. ఇది ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతా ఉంది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై కావాలా. మీకు 2 పెద్ద ఎర్రగడ్డలు, పెద్ద తెల్లగడ్డ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాం. చూడండి, మనం కుక్కర్లో 2 విజిల్స్ పెట్టి ఉడకపెట్టుకొని ఉండేది పప్పు బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎర్రగడ్డలు ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి పప్పు అంతా వేసి కలిపెడతాం. ఈ పప్పు అంతా ఇప్పుడు ఎర్రగడ్డలోకి వేసేస్తున్నాము. ఇది బాగా కలిపెట్టేస్తాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి వెజిటబుల్స్ అంతా తిని మనకి బేజారై ఉంటుంది, లేదా అయిపోయి ఉంటుంది. ఆ టైంలో చేసుకునే ఇది బాగుంటుంది. దీనికి వచ్చేసి ఒక 1/2 కప్ అంతా చింతపండు రసం వేసుకుంటాము. వాంగీబాత్ పౌడర్ అండి, మన ఇంట్లో ఏది వాంగీబాత్ పౌడర్ ఉంటుందో అది ఒక 1/4 కప్ అంతా వేసుకోవాలి. అది కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటా అదంతా వేసేసి మిక్స్ చేసేస్తాం. ఇది చూడండి బాగా మిక్స్ అవుతా ఉంది. చూడండి, మనం వాంగీబాత్ పౌడర్ మన ఇంట్లో యాది ఫ్లేవర్ మనం చేసుకుంటామో రెగ్యులర్గా ఆ వాంగీబాత్ పౌడర్ వేసుకుంటా. ఒక 1/2 కప్ అంతా వేసుకుంటా. నేను కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటాను కాబట్టి నాకు 1/4 కప్ అయిపోయింది. ఇప్పుడు పులుసు అంతా వేసేసిందాము. ఇప్పుడు ఉప్పు వేయాలి. దీనికి సరిపడేంత మీ ఇంటికి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటా. ఇది రైస్కి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది, ఫాస్ట్గాను అయిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసేకి ఇడుస్తాం. చూడండి, మసాలా పప్పు బాయిల్ అవుతుంది. ఇది మామూలుగా మనం సైడ్లోకి వేసుకొని తినే స్టైల్ కాదు ఇది. దీనికి ఒక స్టైల్ ఆఫ్ ఈటింగ్ అనేది ఉంది. అది ఎట్లా అనేది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది బాయిల్ కానీ మనం 3 రకాల దాల్ అంతా వేసినాము. దీంట్లో ప్రోటీన్ అంతా బాగుంటుంది. పిల్లలకిను చాలానే టేస్టీగానే ఉంటుంది. బాక్సులకిను బాగుంటుంది. ఇప్పుడు మసాలా పప్పు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ దీన్ని ఎట్లా మనము కర్రీగా తీసుకోవాలని చూపిస్తాను. అది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సర్దానికి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి, మసాలా పప్పుకి జొన్న రొట్టి రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఎట్లా చేయాలనేది చెప్తాను. ఈ జొన్న రొట్టెని అంతాను ఇట్లా స్మాల్ పీసెస్ చేసుకొని వేస్తాము. చూడండి, ఇప్పుడు ఎంత ఇట్లా స్మాల్ పీసెస్ చేసుకొని వేసిందాము. దీన్ని ఈ పప్పుని ఈ తరాన్ని తింటేనే దీని స్టైల్ ఆఫ్ మనం రిసీవ్ చేసుకునేది. దానిపైన అంతా ఇట్లా పప్పు స్ప్రెడ్ చేసేసేయాలా. వాళ్ళ కారం బట్టి వాళ్ళు ఎంత అది చేసుకుంటారో బట్టి పోవాలా. దానిపైన ఇట్లా కొంచెం అంతా నెయ్యి వేసుకొని వేసేసేయాలా. నెయ్యి వేసుకొని వేసేసి బాగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని వేసేసి ఒక్కొక్క పీస్ని మనము ఇట్లా ఎత్తుకొని తెస్తే మాత్రం ఈ మసాలా పప్పు చాలా అంటే చాలానే బాగుంటుంది. జొన్న రొట్టి విత్ మసాలా పప్పు టేస్ట్ చేయండి అందరూ చేసుకొని, చాలానే బాగుంటుంది.